నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం నేను శ్రీలక్ష్మి ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు భారతదేశంలో ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించిన విద్యార్థులు అవగాహన కల్పనకై నగరంలో భారీ ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ఎమ్మెల్యే నియామకంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు కార్యకర్తలు అంతరిక్షంలో ప్రపంచ రికార్డు సృష్టించనున్న భారతదేశం ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని కడప నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ఈ ర్యాలీ డిఈఓ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం డిఈఓ మాట్లాడుతూ దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 104 ఉపగ్రహాలతో తయారు చేసిన ఈ పరికరం భారతదేశ ఖ్యాతిని నిలబెడుతుందని ధీమా వ్యక్తేశారు. విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటే శాస్త్రవేత్తలు విద్యార్థుల నుండి పుట్టుకొస్తారని తెలిపారు. విద్యార్థులలో మంచి అవగాహన నింపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని విద్యార్థులు కూడా ఆ దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ శాస్త్రవేత్తలు ప్రపంచంలోని తలమానికి విధంగా ఎవరికి తీసుకునే విధంగా అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసుకునే విధంగా భారతదేశం జెండా ప్రపంచ నలువీధుల్లోనూ రెపరెపలాడే విధంగా మన శాస్త్రవేత్తలు గర్వపడే విధంగా 104 ఉపగ్రహాలతో మరి కౌంట్డౌన్ ఇవాళ స్టార్ట్ అయింది. రేపటి విజయాన్ని ఆకాంక్షిస్తూ కడప అపుస్మ ఆధ్వర్యంలో మరి విద్యార్థులు భారీ సంఖ్యలో వాళ్ళకి శాస్త్రవేత్తల సంఘీభావంగా ఈరోజు భారీ ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. మరి భారతదేశ విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఎందుకంటే మరి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే మరి ఆ శాస్త్రవేత్తలు కూడా మరింత మరి రీసెర్చ్ వైపు మనకి మళ్లించడానికి విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయడానికి ఇది ఒక చక్కటి మార్గము. మరి ఆ మార్గాన్ని మరి ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ని పాఠశాలలు కూడా మరి విరివిగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల వైపు విద్యార్థులను మళ్లిస్తున్నారు. ఆ మళ్లించడంలో భాగంగానే ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ఎమ్మెల్యే అంజద్ బాషాను నియమిస్తూ నిన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ఆయన సొంత నియోజకవర్గం అయిన కడపలో సంబరాలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అంజద్ బాషాను వైసీపీ కార్పొరేటర్లు అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ ఇన్ని రోజులు జిల్లాకి పరిమితమైన నన్ను ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైసీపీ అధిష్టానం నియమించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తన మీద రాష్ట్ర నాయకులు చూపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి నేను ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం
కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 2019 సంవత్సరంలో విజయకేతనం ఎగరేయడానికి నేను శాశక్తులా కృషి చేస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరియు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా ఎన్నో పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం జరిగింది. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారం లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి ఇవాళ పార్టీ బలోపేతం కోసం ఈరోజు నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తరాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిన్న కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేయడాన్ని వారు తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ మేరకు వారు స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి కార్మికుల సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. అయితే ఈ సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాము ఉదయం నుండి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాత్రి వరకు ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యామని అన్నారు. అయితే పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేసి PS కు తరలించారని తెలిపారు. మళ్లీ తాము వచ్చి నిరసన తెలుపగా కమిషనర్ తమతో చర్చలకు దిగారని స్పష్టం చేశారు. కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము ఆందోళనలు విరమించామని వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్పొరేషన్ ఖజానాకు కాపలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సంపద దోపిడీకి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. తమ డిమాండ్లను అతి త్వరలో పరిష్కరించుకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. నేను ఆర్టీయూ జిల్లా అధ్యక్షులు అట్లాగే ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండ్లు కొన్ని పరిష్కారం చేయడంతో మేము ఆందోళన విరమించడం జరిగింది. ప్రధానంగా 2 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను 1 నెల జీతాలను తక్షణమే చెక్కు రాసి ఇవ్వడం జరిగింది. రెండోది 14 నెలల PF డబ్బులను పెండింగ్లో ఉన్నాయి. వాటికి 9 నెలల PF డబ్బు 9 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇవ్వడం జరిగింది. అట్లాగే 9 లక్షలు చెక్కు రాసియడం జరిగింది. దాంతోపాటు నేలటూరు రెవెన్యూ కార్మికుడిని అక్రమంగా తొలగించారు. ఆ కార్మికుడిని ఈరోజు విధులకు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రెండోది ఈ ESI సంబంధించిన డబ్బులను ఈరోజు సాయంకాలం లోపల క్లియర్ చేసి ESIకి జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ ఆస్తులను కాపాడంలో వాహనాలు కాపాడడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం. వాటిని 4 రోజుల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నష్టం జరగకుండా చూస్తామని చెప్పి కమిషనర్ హామీ ఇచ్చారు. రిక్షా కార్మికులకు సంబంధించిన గుర్తింపు కార్డులు రెడీ అయినాయి. 3 రోజుల లోపల కార్మికులకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. అట్లాగే పెండింగ్లో ఉన్న ఇంకొక నెల జీతాన్ని ఈ నెల 25వ తేదీ లోపల చెక్కు రాసి ఇంకో జీతాన్ని కూడా అందిస్తాం కార్మికులకు. ఈ నెల 25 లోపల జీతాలు ESI PF ఏం పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు సంబంధించిన అరియర్స్ పెండింగ్లో ఉంది. అరియర్స్ను ప్రస్తావించాం, చర్చలో వచ్చింది. అరియర్స్ను బోర్డు ఆమోదానికి పెట్టి బోర్డు ఆమోదం తీర్మానం తీసుకొని అరియర్స్ను 2 దశలుగా భవిష్యత్తులో ఇట్లాగే కార్మికుల సమస్యలపైన ఉద్యమాలు జరుగుతాయని చెప్పి ఈ ఉద్యమాలకు ప్రజాప్రతినిధులు మీడియా ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సహకరించిన వారికి అందరికీ కూడా పేరున కడప మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. కళ్ళ ముందే అక్రమాలు జరుగుతున్నా అక్కడి అధికారులకు మాత్రం కనిపించడం లేదు. కారణం ఆ అక్రమాల మాటున వచ్చే మామూలే. అందుకే సోమశిల బ్యాక్ వాటర్ లో చేపల మాఫియా చక్రాలు తిప్పుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు చూసేందుకు సాహసించడం లేదు. కారణం ఆ అధికారుల వెనుక అధికార అండదండాలు ఉండడమే. చేపలు ఆక్రమించడం లేదు. కారణం ఆ అధికారుల వెనుక సోమశిల కడప నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ రిజర్వాయర్ అధికార పార్టీ అనుయాయులకు కల్పతరువుగా మారింది.
వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ రిజర్వాయర్లో ఇష్టారీతిన చేపల వేట ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇందుకోసం అనధికారికంగా ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి పిలిపించిన మత్స్యకారులతో ఇక్కడ నిత్యం చేపల వేట కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రిజర్వాయర్కు 5 కిలోమీటర్ల లోపు నివాసం ఉంటున్న మత్స్యకారులకు మాత్రమే వారి జీవన భృతి కోసం చేపల వేటకు అనుమతి ఉంది. కానీ కొందరు స్మగ్లర్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతం నుంచి దాదాపు 500 మందికి పైగా మత్స్యకారులను ఇక్కడికి రప్పించి వారి చేత చేపల దందా చేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విశాఖపట్నము, తుని, ఒరిస్సా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తమిళనాడు అటువంటి వాళ్ళందరికీ లైసెన్సులు మంజూరు చేస్తూ ఒక మధ్య దళారీల చేతిలో ఈ యొక్క అధికారులు కీలుబొమ్మలై దళారులు చెప్పినట్ల విధంగా నడుచుకుంటున్నారు. మత్స్యశాఖ నిబంధనల మేరకు 750 గ్రాముల పైగా బరువున్న చేపలను మాత్రమే వేటాడాలి. కానీ వీళ్లు అప్పుడే పుట్టిన చేప పిల్లలను సైతం వలవేసి పట్టేస్తున్నారు. చిన్న చేపలు పట్టేందుకు వాడే అలివి వలలను ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇక్కడ చేపల వేటకు అలివి వలలను యథేచ్ఛగా వాడుతున్న అధికారులకు కనిపించడం లేదు. చిన్న చిన్న చేప పిల్లల్ని పట్టేసి వాటిని ఎండబెట్టి చేపల పొట్టులా అమ్మేసుకుంటున్నారు. ఈ చేపల పొట్టుకు తమిళనాడులో డిమాండ్ అధికంగా ఉంది. అందుకే పెద్ద చేపలతో పాటు చేపల పొట్టును పెద్ద పెద్ద లారీలో లోడ్ చేసి సరిహద్దులు దాటించేస్తున్నారు. బద్వేల్ పట్టణంతో పాటు అట్లూరులో 2 బడా స్మగ్లర్లు అధికార పార్టీ అండతో ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే లైసెన్స్ ఉన్న స్థానిక మత్స్యకారులకు భవిష్యత్తులో చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. దళారులు కొంతమంది బినామీదారులను తీసుకొచ్చేసి వాళ్లకు స్థానికంగా ఉండాలని దొంగ లైసెన్స్ ఇస్తూ ఎంఆర్ఓ మన బద్వేల్ ఎంఆర్ఓ వాళ్ళు దొంగ లైసెన్సులు ఇవ్వడము, వాటికి నుంచి అక్కడి నుంచి వాళ్ళు అలివలలు వేసి వెనుక జలాల్లో బినామీదారుల ద్వారా పట్టిస్తున్నారు. చేపల వేట మాటున ఎర్రచందనం అక్రమ రవాణా కూడా సాగుతోందనేది అటవీ శాఖ అధికారుల అనుమానం. గతంలో ఇదే రిజర్వాయర్లో అనేక ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఎవరికి వారు ఇక్కడ జరుగుతున్న అక్రమ రవాణా వ్యవహారం తమకు తెలియనట్టుగా ఉండిపోయారు. పాలకుల నిర్లక్ష్యానికి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతోంది. కనీస అవసరాలు లేక నానా తిప్పలు పడాల్సిన అవసరం వచ్చి పడింది. ఇందుకు అక్కడ నెలకొన్న నిదర్శనం 2006లో ఏర్పాటై ఇప్పటికీ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న యోగివేమన యూనివర్సిటీ మొండిగోడల నిదర్శనం. అభివృద్ధికి నోచుకొని కడప వేమన యూనివర్సిటీ 2 ఏళ్లలో ₹1 విదల్చిన సర్కార్. ప్రభుత్వ తీరుపై జిల్లా విద్యార్థుల మండిపాటు. విద్యాభివృద్ధే ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలతో పాటు ప్రతి జిల్లాలోని విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం. ఈ లక్ష్యం కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తాం. ఇది విద్యారంగంపై 2 ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న మాటలు. అయితే ఇవి చేతలు కాదు, కేవలం మాటలేనన్న భావన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇందుకు రోజురోజుకి మరుగున పడిపోతున్న కడప యోగివేమన విశ్వవిద్యాలయమే సజీవ సాక్ష్యం. కరువు జిల్లాల్లో ఒక్కటైన వైఎస్ఆర్ జిల్లాలో విద్యాభివృద్ధి లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కడపలో యోగివేమన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు బాటలు వేశారు.
వైఎస్ఆర్ చొరవతో 2006లో యోగి వేమన యూనివర్సిటీ నిర్మాణానికి బీజం పడింది. యూనివర్సిటీ కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు 100 కోట్ల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేశారు. దీంతో యూనివర్సిటీ అభివృద్ధి పరుగులు తీసింది. అయితే వైఎస్ఆర్ అకాల మరణంతో విశ్వవిద్యాలయం మనుగడ ప్రశ్నార్థకమైంది. తర్వాత వచ్చిన పాలకులు యూనివర్సిటీ వైపు చిన్నచూపు చూడటంతో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీలకు కూడా ఈరోజు నిధులు విడుదల చేసింది. కానీ ఈరోజు కడపలో ఉన్నటువంటి యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విడుదల చేసినటువంటి నిధులు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా నిధులు విడుదల చేయని ఒకప్పుడు 7 విభాగాలతో మొదలైన యూనివర్సిటీలు ఇప్పుడు 26 విభాగాలు ఉన్నాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ అభివృద్ధిపై సర్కారు చిన్నచూపు చూస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఊరుకునేది లేదని వైఎస్ఆర్ జిల్లా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏదో 5 కోట్లు ఇస్తాం, 6 కోట్లు ఇస్తామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. భవిష్యత్తులో కూడా యూనివర్సిటీ అభివృద్ధికి, మా యూనివర్సిటీకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన 100 కోట్ల నిధుల విడుదలకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. యోగి వేమన యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సగానికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మొత్తం 229 పోస్టులు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో 13 ప్రొఫెసర్లు, 49 అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 30, 137 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. ఇవి ఏళ్లగా భర్తీ కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేమన యూనివర్సిటీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను తలపిస్తోంది. నిధుల లేమితో ఇప్పుడు పూర్తి కావాల్సిన పలు విభాగాలకు చెందిన భవనాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కొన్ని పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. పాలకుల నిర్లక్ష్యంతో పూర్తి కావాల్సిన టీచింగ్, నాన్ టీచింగ్ క్వార్టర్స్, క్యాంపస్ స్కూల్, రోడ్లు, డ్రైనేజీలు, ఎస్సీ ఎస్టీ, మహిళా హాస్టళ్ల నిర్మాణం మరుగున పడిపోయింది. దాదాపు 50 కోట్లకు పైగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. ప్రభుత్వ పక్షపాతం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చి పడిందని జిల్లా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల దాదాపు 300 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం యూనివర్సిటీలకు విడుదల చేస్తే ఒక్క పైసా కూడా యోగి వేమన విశ్వవిద్యాలయానికి కేటాయించలేదంటున్నారు. ఇది పక్షపాతం కాక మరింటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14 యూనివర్సిటీలు, అన్ని యూనివర్సిటీలకి, రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు మొత్తం డబ్బులు కేటాయించడం జరిగింది. అభివృద్ధికి మొత్తం పెంచడం జరిగింది. కానీ ఈరోజు అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్లో చెల్లి అనే విధంగా ఈరోజు యోగి యూనివర్సిటీ ఒక్క బిల్డింగ్ నోచుకొని కానీ ₹1 అంటే రూపాయి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో టీడీపీకి సీట్లు రాలేదన్న అక్కస్తోనే చంద్రబాబు కడప జిల్లాపై ఇలా పగ తీర్చుకుంటున్నారని కడప జిల్లా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎన్నిసార్లు కడప జిల్లాకు వచ్చినా ఒక్కసారి కూడా విశ్వవిద్యాలయాన్ని సందర్శించలేదని జిల్లా విద్యార్థులు మండిపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కడప మీద మళ్ళీ ఒకసారి కక్ష ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పేసి విశ్వవిద్యాలయానికి కనీసం ₹1 కూడా కేటాయించలేదు. ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. కనీసం ఒక్క రోజు, కనీసం 1 గంట 1 నిమిషం కూడా యూనివర్సిటీని సందర్శించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు దాదాపు 10-15 సార్లు ఈరోజు రావడం జరిగింది. కానీ ఒక్కసారి ఈరోజు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో ఏం సమస్యలు ఉన్నాయి, అక్కడ ఏం చేయాలని చెప్పేసి ఒక్కసారిన వచ్చిన పరిస్థితి లేదు. రాజకీయ కోణంలో ఆలోచించి వేమన విశ్వవిద్యాలయం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు తగులుతుందని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీకి నిధులు కేటాయించండి. కడప మీరు రాజకీయాలు చూడకండి, విద్యార్థుల భవిష్యత్తు చూడండి. విద్యార్థులే వెన్నుముక ఈ దేశానికి. అలాంటి వాళ్ళకి మీరు న్యాయం చేయకపోతే వాళ్ళ గోడు మీకు తగిలి మీకు పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కడప యోగి వేమన యూనివర్సిటీపై పక్షపాత ధోరణి వీడి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే విద్యార్థుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కావాలని ఆకాంక్షించిన విద్యార్థులు. అవగాహన కల్పనకై నగరంలో భారీ ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ఎమ్మెల్యే నియామకంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు, కార్యకర్తలు.